నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం బుడగొట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇందుకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావుల సారథ్యంలో స్థల పరిశీలన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 18,156 మంది మత్స్యకారులకు 165 కోట్ల రూపాయలు మత్స్యకార భరోసా కింద పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,317 మంది మత్స్యకార భరోసా అందిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మత్స్యశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలంలోని శ్రీకూర్మం నక్షత్ర తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. అలాగే ఆలయంలో ఎన్ని తాబేళ్లున్నా దానిపైన ఆరా తీశారు. తాబేళ్ల సంరక్షణపై చేపడుతున్న గ్రీన్ మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం 212 తాబేళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్నే తాబేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దహనం చేసిన తాబేళ్లను అవశేషాలను సేకరించి పశుసంవర్ధక శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారని అన్నారు. ఉన్నవాటికి ఏమైనా వ్యాధులున్నాయా అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని వివరించారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియని ఆలయ అధికారులు, సిబ్బంది చెబుతున్నారని, తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులకు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వేదికైంది. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ బి పద్మావతి, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజా తదితరులు అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వాటిలో కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన అంశాలను సంబంధిత శాఖలకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినతులపై స్పందన తెలపడం పట్ల హాజరైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు త్రాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెలుగు జాతిని నాశనం చేయాలని వైకాపా నాయకులు కంకణం కట్టుకుంటే తెలుగు జాతి అన్నింటా అభివృద్ధి చెందాలని కూటమి నాయకులు కృషి చేస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షులు మాధార్పు వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగాలు, అభివృద్ధి లేక రాష్ట్రం అట్టడుగు స్థాయికి పోయిందని విమర్శించారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి భవిష్యత్తు తరాల జీవితాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బంగారు బాటలు వేశారని అన్నారు. మెగా డిఎస్సి విడుదల చేస్తే వైకాపా వారు మాయమాటలు చెబుతున్నారని అన్నారు. ప్రజలు అందరినీ గమనిస్తున్నారని, ఎవరికి ఎప్పుడు ఎటువంటి స్థాయి ఇవ్వాలో, ఎటువంటి స్థితిలో నిలబెట్టాలో వాళ్ళకి బాగా తెలుసని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తు కోసం మెగా డిఎస్సి ఉపాధ్యాయ 16,347 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అటు రైల్వే జోన్ విషయంలో, పోలవరం ప్రాజెక్టు విషయంలో, అమరావతి రాజధాని విషయంలో ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, అన్నిటి అభివృద్ధి చెందాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని ఆయన కూడా సహకరిస్తున్నారు. కాబట్టి మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలు ఇక ఈ వైసీపీ చెప్పే మాయ మాటలు, మోసపు మాటలు వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో చేసి చూపిస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మేము చేయకుండా ఏం మాయ మాటలు మీలా చెప్పలే. ప్రజలు ముందే చెప్పండి. ప్రజలు ఎవరి మాట నమ్మే స్థితి ఉండదు. వాళ్ళకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారో. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో, ఏ స్థితిలో ఎవరిని ఉంచాలో, ఎక్కడ ఉంచాలో తెలుసు. కాబట్టి మీకు 11 స్థానాలు వచ్చాయి. ఎప్పటికైనా అభివృద్ధిని స్వాగతించండి. నిజంగా ఏమైనా మేము అభివృద్ధి చేయకుండా అన్యాయంగా ఉంటే మీరు ప్రశ్నించండి, తప్పలేదు. కానీ చేస్తున్న అభివృద్ధిని, అందులో ఉన్న కార్యక్రమాలని విమర్శలు చేస్తూ కాలం గడపకండి. మీరు గత 5 సంవత్సరాలు మీకు ప్రజలకు మీరు కోరుకున్నట్టు ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం కూడా మీరు సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు సరైన ప్రతిపక్షంగా మీరు అలాగే కోరుకుంటున్న ప్రతిపక్ష స్థానం మీకు ఎందుకు వస్తుంది? ప్రతిపక్ష హోదా రాదు.
మీకు మీ పాలన మీ విధానం బాగోలేక ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. అతి చిన్న వయసులోనే లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కించుకుని అరుదైన గౌరవం గుర్తింపు పొందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు తాజాగా గ్లోబల్ యంగ్ లీడర్ గా ఎంపికైన శ్రీకాకుళం ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు సిక్కోలు జిల్లా అంతటా సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ప్రపంచంలో 50 దేశాల్లో సర్వే చేసి 40 ఏళ్ల లోపు వారిని 116 మందిని గ్లోబల్ యంగ్ లీడర్ అవార్డుకు ఎంపిక చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ అవార్డును ప్రకటించడం పట్ల సిక్కోలు జిల్లా అంతటా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన రామ్మోహన్ నాయుడుకు మోడీ సారథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవి వరించింది. గడిచిన 10 నెలల కాలంలో పౌర విమానయాన శాఖ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. విమానయాన రంగంలో అనతి కాలంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుండి ప్రశంసల జల్లులు కురిపించారు. యూత్ ఎంపీగా ఆయన పేరు తెచ్చుకొని నిరంతరము ప్రజాసేవ చేస్తూ 24 అవర్స్ ఎప్పుడు ప్రజలు అందుబాటులో ఉంటూ ఒక్క శ్రీకాకుళమే కాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్ కాకుండా అన్ని రాష్ట్రాలు పౌర విమాన శాఖలో అభివృద్ధి చెందాలి, దేశం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ప్రజలు అందుబాటులో ఉంటూ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేస్తున్న కృషికి ఈరోజు గ్లోబల్లో యూత్గా ఆయనకు మంచి స్థానాన్ని అందించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా శ్రీకాకుళం నియోజకవర్గము జిల్లా తరపున కూడా మేమందరం కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి అవకాశం లభించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మరిన్ని పదవులు పొంది ఇంకా ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండాలని మా అందరి తరపున ఆయన మంచి సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు నిరంతరము ప్రజల సర్వీస్ ఇప్పుడు చేస్తున్నారు. మీరు చూసే ఉండంటారు, ఆయన శ్రీకాకుళం నియోజకవర్గంలోకి వచ్చారంటే ప్రజలు తండోపతండాలు ఎంతమంది వచ్చినా తెల్లవారు 8 గంటలకు ఆయన సీట్లో కూర్చున్నారంటే రాత్రి 10, 11, 12 అయినా కూడా ప్రజల అందరూ సమస్యలు తీర్చినంత వరకు ఆయన అక్కడ ఉండి ప్రజల సమస్యలు క్లియర్ చేసుకొని ఆయన మళ్ళీ ఇంట్లోకి వెళ్తారంటే ఆయనకున్న ఓపికకి, ఆయన ఉన్న ఏజ్కి, ఆయన ఉన్న 32, 33 ఇయర్స్ ఏజ్కి ఆయన ఓపికకి చాలా మేము గర్విస్తున్నాం. ఆయన చూసి మాలాంటి యువత ఎంతోమందికి ఇన్స్పైర్ అవుతున్నారు. ఇలాంటి యూత్ ఐకాన్ని అందరూ కూడా రాబోయే యూత్ అందరూ కూడా ఆయన ఇన్స్పైర్గా తీసుకొని ఆయన బాటలో నడాల్సిందిగా కోరుతున్నాం. దేశ పరిపాలనను సజావుగా నడిపించడంలో పౌర సేవకుల కృషిని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవా దినోత్సవాన్ని జరుపుకుంటారని విద్యావేత్త, సామాజికవేత్త బాడాన దేవభూషణ్ రావు పేర్కొన్నారు. ప్రజాసేవలు పౌరులకు చేరేలా దృఢమైన వ్యవస్థను నిర్వహించేలా చేసే ప్రభుత్వ అధికారుల తెరవెనుక ప్రయత్నాలను ఈరోజు గౌరవిస్తుందని అన్నారు. మొదటి జాతీయ పౌర సేవా దినోత్సవాన్ని 2006లో జరుపుకోవడం జరిగిందన్నారు. 1947లో దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కొత్తగా నియమితులైన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన రోజు ఏప్రిల్ 21ని భారత ప్రభుత్వం జాతీయ పౌర సేవా దినోత్సవంగా ఎంచుకుందన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భం ఢిల్లీలోని మెటాకాల్ఫ్ హౌస్లో జరిగిందని తెలిపారు. సర్దార్ పటేల్ పౌర సేవకులను భారతదేశ ఉక్కు చట్టం లేదా మరో మాటలో చెప్పాలంటే దేశ పరిపాలనకు వెన్నెముకని అభివర్ణించవచ్చని అన్నారు. రాష్ట్రంలో గవర్నరు, అలాగే జిల్లాలో కలెక్టర్ గారు కూడా అదేవిధంగా మొక్కటోలేని మహారాజుగా, పరిపాలనా దక్షుడిగా, జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా మనం అభివర్ణించడం అనేది జరుగుతుంది. అన్ని వ్యవస్థలకు కూడా చైర్మన్గా కలెక్టర్ గారే వ్యవహరించడం అనేది జరుగుతుంది. మన శ్రీకాకుళం జిల్లా వ్యవస్థలో మనం చూసినట్లయితే చాలామంది కలెక్టర్ల పనితీరును మనం చూసాము. వాళ్ళ సంబంధిత పరిపాలనలో వాళ్ళ తాలూకా మార్క్ని చూపించడం అనేది జరిగింది. ఈరోజు మన ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు మనం చూసుకున్నట్లయితే అటు మనకి నరసింహులు గారి నుంచి మొదలుకొని మనకి ధనంజయ రెడ్డి గారు, అలాగే నివాస్ గారు, అలాగే మన జిలానీ గారు, ఇలా చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ గారు కూడా పనితీరు చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనలాంటి జిల్లాని పటిష్టవంతంగా ముందు తీసుకెళ్ళడంలో వాళ్ళు చాలా శ్రమతో కూడిన పని అని చెప్పుకోవాలి. మనలాంటి వెనుకబడిన జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇక్కడ
అనేక అంశాలకు సంబంధించిన సమస్యలన్నీ నిత్యం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాకు 12 కోట్లు మంజూరైందని, ఈ నిధులతో జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలైన మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట, మందస మండలాల పరిధిలో డోలీ సంస్కృతి లేకుండా ఉండేందుకు అన్ని గ్రామాలకు రహదారులు శరవేగంగా వేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శనపల రామకృష్ణ తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ గిరిజన తండాలకు పూర్తి స్థాయిలో రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా 11 రహదారులు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా రహదారులు నిర్మించడంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. పల్లె పండుగ పేరుతో రాష్ట్రంలో 4000 కిలోమీటర్ల రహదారులు నిర్మించగా ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 469 కిలోమీటర్లు ఏర్పాటు చేశామని, ఇది రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలపడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో రికార్డు స్థాయిలో పల్లె పండుగ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మత్స్యకార గ్రామాల్లో వంతెనలు, రోడ్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం బైరి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధమైన చర్యలను అణిచివేయాలని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను మర్చిపోలేనివని, ఆయన విగ్రహంపై దాడి చేయడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాక సామాజిక శాంతికి భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమని, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, పాలకొండ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తూ ఎమ్మెల్యేగా తనను ఏ అభివృద్ధి కార్యక్రమం గురించి అడిగినా లేదనకుండా అనుమతులను మంజూరు చేస్తున్నారని కొనియాడారు. పూర్తిగా గిరిజనులు అధికంగా నివసించే నియోజకవర్గం పైన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రేమ అటువంటిదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘంగా 40 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు, రాష్ట్ర ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే మహోన్నత వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, నిరంతరం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తూ, ఉద్యోగ భృతి కల్పిస్తూ ముందు చూపుతో వెళ్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజన్ 2047ను పెట్టి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా బైరి జంక్షన్ వద్ద నిర్మించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన బాధాకరమని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 108 ఫీజు రియంబర్స్మెంట్, పలు సంక్షేమ పథకాల అమలుతో తెలుగు నేలపై చిరస్థాయిగా నిలిచారన్నారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి మరణంతో వందలాది గుండెలు ఆగాయని చెప్పారు. ఇటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆదరాభిమానాలతో ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఆయా రోజుల్లో కన్నుల పండుగగా తమ అభిమాన నేతను స్మరించుకుంటారని వివరించారు. పార్టీలకు అతీతంగా కోట్లాది మంది మదిలో శాశ్వత స్థానం ఏర్పరచుకున్న మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని నేలపాలు చేయడం బాధాకరమన్నారు. పైశాచిక ఆనందం పొందడం కోసం దైవాంశ సంభూతిగా భావించే దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని నేలమట్టం చేసిన వ్యక్తులు తమ తప్పును తెలుసుకోవాలని అన్నారు. ఎక్కడైతే నేల కూల్చారో అదే చోట విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి అనైతిక చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని మాజీ స్పీకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీడి పంటకు గిట్టుబాటు ధర హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపప్పు ధర ఆకాశానికి అంటుతుంటే జీడి పిక్కల ధర పాతాళంలోకి పోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర ప్రకటించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదని వారు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పండించే పంటల్లో ఇంకొకటి జీడి. అటు కొండ ప్రాంతం కానీ ఇటువైపు ఉద్దాన ప్రాంతం కానీ జీడి పంట అనేది మనం విస్తారంగా పండిస్తున్నాం. దీని మీద జీడి సంఘ ఆధ్వర్యంలో గతంలో సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం అనేది జరిగింది. జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు చెల్లించి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది. ఆ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలాస వచ్చినప్పుడు జీడికి గిట్టుబాటు ధర ఇస్తాను, జీడి బోర్డుని ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. ఈరోజు జీడి సీజన్ వచ్చింది, ఇప్పుడు వరకు కూడా అది ఏమి దాన్ని ఊసెత్తే పరిస్థితి లేదు. దీనివల్ల ఏంటంటే ఈ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జీడి రైతాంగము తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. తీవ్రమైన దోపిడీకి గురవడంతో ఇవాళ జీడి రైతుకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైన ఇబ్బందులు పాల్పడుతున్నాడు. ఇవాళ జీడి పెక్క చూస్తే ధర పాతాళంలోకి ఉంది, జీడి పంట చూస్తే జీడి పప్పు చూస్తే ఆకాశాన్ని అంటుతుంది దాని తల ధర. అందుకోసమే ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జీడి 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని, అదేవిధంగా జీడి బోర్డుని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని. నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ కెమెరామ్యాన్ శ్యామ్ కుటుంబం ఉదారత చాటుకున్నారని, పేదల ఆకలి తీర్చిన శ్యామ్ కుటుంబానికి ధన్యవాదాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లాం శివతేజ సోమవారం అన్నారు. స్థానిక గోనపాలెం చెరువుగట్టు వీధికి చెందిన ప్రముఖ సీనియర్ కెమెరామ్యాన్ శ్యామ్ కుటుంబం ఈస్టర్ పండగ సందర్భంగా తన తండ్రి బైరి వరప్రసాదరావు పేరు మీదుగా మెఫ్మా నగర్ మున్సిపల్ పరిధిలో గల స్థానిక నైట్ షెల్టర్లో అల్పాహారం అందించి ఉదారత చాటుకున్నారని, పేరు పేరున వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలని అన్నారు. సీనియర్ కెమెరామ్యాన్ బైరి శ్యామ్ సుందర్ తన తల్లి బైరి జ్యోతి, భార్య లక్ష్మి, పిల్లలు జ్యోతిర్మయ్, విజయ్ ప్రసాద్, జ్యోతి ప్రసాదుల సహకారంతో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆకలి తీర్చారని, నగరంలో అరసవిల్లి కూడలి, డే అండ్ నైట్, పాత బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్, సూర్యమహల్ కూడలి, పాత బస్టాండ్లతో పాటు గొంటు వీధిలో గల నైట్ షెల్టర్లో గల నిస్సహాయులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఒక పండగ సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ఆకలి తీర్చడం మహోత్తర కార్యక్రమం అని బైరి శ్యామ్ సుందర్ తల్లి బైరి జ్యోతి అన్నారు. ప్రతినిత్యం పలు పత్రికల్లో నైట్ షెల్టర్లో ఆకలి కష్టాలు చూస్తున్నామని, సంఘ సేవకులు ఉర్లాం శివతేజ అందించిన సమాచారంతో ప్రతి నెలా ఒకరోజు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీనియర్ కెమెరామ్యాన్ బైరి శ్యామ్ సుందర్ సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరి శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు, సేవా సభ్యులు నంది ఉమాశంకర్, పొడుగు చరణ్, పెద్దపాడు సేవకులు బొట్టా సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పల్లెలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే. అలాంటి గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు విడుదలవుతున్న నిధులు గ్రామ పంచాయతీలకు చేరకుండా పక్కదారి పడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు కూడా పక్కదారి పట్టించారని పలువురు సర్పంచులు ఆరోపిస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం విడుదలైన నిధులను సైతం పక్కదారి పట్టించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సభల్లో సర్పంచులకు తగిన గౌరవం ఇచ్చేస్తున్నామని పదే పదే చెప్తూ స్టేజ్ల వరకే పరిమితం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో సర్పంచులను పూచిక పుల్లల్లాగా తీసివేసి ₹1 కూడా నిధులు పంచాయతీలు కేటాయించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయలేదు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తుందనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో జమ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1,121.20 కోట్లను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 4 నెలలుగా తొక్కుపెట్టిందన్నారు. గతంలో విమర్శలు వచ్చిన తర్వాత తప్పనిసరి స్థానిక సంస్థలకు అరకొర నిధులు విడుదల చేసిందని చెప్పారు. సర్పంచులకు నిధుల కొరత వలన తాగునీరు, పారిశుధ్యం, గ్రామ అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. ఈ కూటమి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ కాలయాపన చేస్తుందని, కనీసం త్రాగునీటి సమస్యలను కూడా తీర్చలేని దీనస్థితిలో ఈ కూటమి పాలన ఉందని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.